మూషికం వినాయకుడి కథ. వినాయక చవితి రోజు మూషికం చాలా ఆలస్యంగా నిద్రలేస్తుంది. నిద్ర లేచిన వెంటనే పరుగులు తీస్తూ వినాయకుని గది వద్దకు వస్తుంది. మూషికం తెగ భయపడిపోతూ ఉంటుంది. అయిపోయింది, నా పని మొత్తం అయిపోయింది. ఇవాళ అసలే వినాయక చవితి. ఆలస్యంగా నిద్ర లేచాను. స్వామివారు ఏం చేస్తున్నారో ఏమో, తప్పకుండా కోపంగా ఉండుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఏమో, ఆ పరమేశ్వరుడే నన్ను కాపాడాలి అంటూ మూషికం భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వినాయకుని గదిలోకి వెళ్తుంది. అరే, వినాయకుల వారు ఎక్కడా? ఈ గదిలోనే కదా ఉండాలి. స్వామి ఎక్కడికి వెళ్ళుంటారో? నేను లేకుండా అయితే భూలోకానికి వెళ్లరు. ఇవాళ వినాయక చవితి. ప్రతి వినాయక చవితికి నేను స్వామి వారిని భూలోకానికి తీసుకుని వెళ్లేదానిని, భూలోకమంతా తిప్పి చూపించేదానిని అంటూ మూషికం కైలాసమంతా వినాయకుణ్ణి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో మూషికానికి నంది కనిపిస్తాడు. ఒరే, ఏమిటి మూషిక, నువ్వు భూలోకానికి వెళ్ళలేదా? ఇవాళ వినాయక చవితి కదా. నేను భూలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు నా స్వామి అయిన గణపతి కనిపించడం లేదు. నువ్వేమైనా స్వామి వారిని చూసావా? గంట ముందే గణపతి ఎక్కడికో బయలుదేరాడు. కాస్త కోపంగానే ఉన్నాడు. ఎందుకో అని అనుకున్నాను, కానీ ఎందుకనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? నా స్వామి ఎందుకు కోపంగా ఉన్నారు? ఇంతకీ నాకు ఒక విషయం చెప్పు. ప్రతిరోజు వినాయకుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కూడా వెంట వెళ్ళేవాడివి కదా. ఇవాళ ఎందుకు నువ్వు లేకుండా స్వామివారి ఒంటరిగా వెళ్ళిపోయారు? అంతా నా కారణంగానే జరిగింది. రాత్రి 4 కుడములు ఎక్కువగా తిన్నానా, ఇక అంతే, మత్తు నిద్ర పట్టింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి స్వామివారు లేరు. ఇందుకే వినాయకుడు కోపంగా ఉన్నాడు. నిన్ను వదిలి భూలోకానికి వెళ్ళిపోయాడు. అలా నంది చెప్పడంతో మూషికం బాధపడుతూ కైలాసంలో ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. నేను నా స్వామికి ఆగ్రహం కలిగించాను. నా కారణంగా స్వామి కోపంగా కైలాసం నుండి భూలోకానికి వెళ్లిపోయారు. నేను చాలా పెద్ద పాపం చేసుకున్నాను. అలా బాధపడుతూ ఉన్న మూషికం వద్దకు కార్తికేయుడు వస్తాడు. ఏమైంది మూషిక, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంకా కైలాసంలోనే ఉన్నావంటే అన్నయ్య కూడా ఇంకా కైలాసంలోనే ఉన్నాడన్నమాట. ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వస్తాను. లేదు కార్తికేయ స్వామి, కైలాసంలో కేవలం నేను మాత్రమే ఉన్నాను. నా స్వామి కైలాసంలో లేరు. అదేమిటి, నువ్వు లేకుండానే అన్నయ్య భూలోకానికి వెళ్ళాడా? అసలు ఇదెలా సాధ్యం? అంతా నేను చేసుకున్న దురదృష్టం. ఇవాళ నేను ఆలస్యంగా నిద్ర లేచాను. ఆ కారణంగా వినాయకుల వారికి కోపం వచ్చినట్టుంది. అందుకే నన్ను విడిచి కోపంగా భూలోకానికి వెళ్ళిపోయారు. లేదు లేదు, అన్న ఎటువంటి పరిస్థితుల్లో కోపాన్ని తెచ్చుకోడు. ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. అయినా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? మరి నన్నేం చేయమంటారో? నా స్వామి లేకుండా నేను ఉండలేకపోతున్నాను. భూలోకానికి వెళ్ళి స్వామికి నా ముఖం చూపించాలంటే భయంగా ఉంది. సరే అయితే భూలోకానికి వెళ్ళవద్దులే. నేను పెద్ద పాపం చేశాను. ఈ పాపాన్ని ఎలా తొలగించాలో సెలవివ్వండి. ఒక పని చెయ్యి. ఇవాళ వినాయక చవితి కాబట్టి అందరిలానే నువ్వు కూడా మట్టితో వినాయకుడిని తయారు చెయ్యి. ధూపదీప నైవేద్యాలతో పూజ చెయ్యి. నువ్వు చేసిన తప్పుని వినాయకునికి తెలియజేయి. తప్పకుండా అన్నయ్య నిన్ను క్షమిస్తాడు. త్వరగా నీ ముందు ప్రత్యక్షమవుతాడు. అలా కార్తికేయుడు చెప్పడంతో మూషికం కైలాసంలోని వినాయక చవితి పూజని చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్టుగానే కైలాసంలో ఉన్న ఒక కొలను వద్దకు వెళ్తుంది. ఈ కొలను వద్ద స్వచ్ఛమైన బంకమట్టి ఉంటుంది. ఈ బంకమట్టిని తీసుకుని వెళ్లి విగ్రహం తయారు చేస్తాను అంటూ ఆ మూషికం కొలను వద్ద ఉన్న బంకమట్టిని సేకరించి ఒక తట్టలో పెట్టుకుని తన గృహం వద్దకు తీసుకుని వెళ్తుంది. ఈ బల్లపై స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. ఆహా, స్వామి విగ్రహం ఎంత బాగుందో! పూజ కోసం చాలా పువ్వులు అలాగే పండ్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడే వెళ్లి వాటిని సేకరిస్తాను
అంటూ మూషికం కైలాసంలో ఉన్న ఒక తోటలోకి వెళ్తుంది. వినాయకుని పూజకు కావలసిన అన్ని రకాల పత్రిని సేకరిస్తుంది. వాటన్నిటినీ కోసుకుని బుట్టలోకి వేసుకుంటుంది. పత్రి అయితే లభించింది, కాని ఏ తోటలో పువ్వుల చెట్లే లేవే, పండ్లు చెట్లు కూడా లేవు. అమ్మవారి ఉద్యానవనంలో అయితే ఎన్నో రకాల పువ్వుల చెట్లుంటాయి. వెంటనే అమ్మవారి మందిరం వద్ద ఉండే ఉద్యానవనం వద్దకు వెళ్తాను అంటూ మూషికం అమ్మవారి ఉద్యానవనంలోకి వెళ్తుంది. ఆహా, ఇక్కడ ఎన్నో రకాల పువ్వులున్నాయి, వీటన్నిటినీ కోసేసుకుంటాను. స్వామి వారికి దోస పండు అంటే ఎంతో ఇష్టం, దానిని కూడా సేకరిస్తాను. అరటి పండ్లంటే కూడా ఎంతో ఇష్టం, ఇక్కడే ఎక్కడో వెలగ పండు చెట్టు కూడా ఉండాలి అంటూ మూషికం అన్ని రకాల పువ్వులను కోసుకుంటుంది. అలాగే పండ్లను కూడా కోసుకుని తన గృహానికి వెళ్తుంది. మూషికం ముందుగానే తయారు చేసిన వినాయకుని మట్టి విగ్రహం ముందు పత్రిని, పువ్వులను, అలాగే పండ్లని పెడుతుంది. స్వామి, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పు ఎన్నడూ చెయ్యను. నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను. ఇకపై నీకంటే ముందే నిద్ర లేచి అన్ని పనులు చేస్తాను స్వామి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నా పూజను స్వీకరించండి స్వామి అంటూ మూషికం పూజ చేయడం మొదలు పెడుతుంది. వినాయక అష్టస్తోత్రాలు కూడా చదువుతుంది. ఆ తర్వాత వ్రతానికి సంబంధించిన కథ కూడా చదువుతుంది. అలా పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి నేను ఈ ప్రసాదాన్ని కైలాసంలో ఉన్న అందరికీ పంచి పెడతాను. అలా మూషికం తాను స్వామికి పెట్టిన నైవేద్యాన్ని నంది వద్దకు తీసుకుని వెళ్తుంది. ఏమిటి మూషికం, కుడుములు తెచ్చినట్టున్నావు? ఇవి ఎక్కడివి? వీటిని నా చేతితోనే నేనే తయారు చేశాను. నేను నా గృహంలో వినాయక చవితి పూజలు చేశాను. ఇదిగో ఈ ప్రసాదాన్ని తిను. చాలా ధన్యవాదాలు మూషిక. నువ్వు ఏమీ కంగారు పడకు. వినాయకుల వారి కోపం చాలా తక్కువ సమయమే ఉంటుంది. ఆయన నిన్ను వెంటనే క్షమిస్తారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్ళి నేను ఈ ప్రసాదాన్ని అమ్మవారికి మరియు అయ్యవారికి ఇస్తాను అంటూ మూషికం కైలాసంలో ధ్యానం చేసుకుంటున్న శివపార్వతుల వద్దకు వెళ్తుంది. మీ ధ్యానానికి ఆటంకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. మూషిక, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నువ్వు వినాయకునితో కలిసి భూలోకానికి వెళ్ళలేదా? నన్ను క్షమించండి తల్లి, కొన్ని కారణాల వల్ల నేను భూలోకానికి వెళ్ళలేకపోయాను. నా స్వామికి నాపై కోపం కలిగింది. నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం నేను వినాయకుని వ్రతం చేసుకున్నాను. దానికి సంబంధించిన ప్రసాదాన్ని తీసుకొని వచ్చాను. ఏం జరిగినా దాని వెనుక ఒక కారణం దాగి ఉంటుంది. నువ్వు ఏమీ కంగారు పడకు మూషిక. అలా శివుడు మరియు పార్వతీదేవి మూషికం తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలా సాయంత్రం అవుతుంది. చీకటి పడింది. ఒక్కసారి స్వామి వారికి మహా నైవేద్యాన్ని పెట్టి మహాహారతిని ఇస్తాను. ఆ తర్వాత స్వామిని భూలోకంలో ఉన్న ఏదైనా ఒక కొలనులో నిమజ్జనం చేస్తాను. తాను తయారు చేసిన వినాయకుని విగ్రహానికి మరొకసారి మహా నైవేద్యాన్ని పెడుతుంది. ఆ తర్వాత మహాహారతిని కూడా ఇస్తుంది. ఇలా స్వామివారి విగ్రహాన్ని తలపై పెట్టుకుని భూలోకానికి బయలుదేరుతుంది. బోలో జై గణేష్ మహారాజ్కి జై, జై గణేశ జై, జై జై గణేశ జై, జై గణేశ జై అంటూ మూషికం వినాయకుణ్ణి తలపై పెట్టుకుని భూలోకానికి వస్తుంది. భూలోకంలో ఒక కొలను వద్ద నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి ఏడు నేను స్వామితో కలిసి భూలోకానికి వచ్చేదానిని. అప్పుడు భూలోక వాసులందరూ కూడా మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానించేవారు. స్వామి వారితో పాటు ఉండేవాణ్ణి కాబట్టి నాకు కూడా పూజలు లభించేవి. పిల్లలతో పెద్దలతో ఆడుతూ పాడుతూ గడిపేవాణ్ణి. 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టేవారు. స్వామి తినగా మిగిలింది తినేవాణ్ణి. కాని ఈసారి నా బద్ధకం కారణంగా పూజలను కోల్పోయాను. బద్ధకం వల్ల ఎంత గొప్పవారైనా కీర్తిని కోల్పోతారో అంటూ మూషికం బాధపడుతూ తన చేతులతో తయారు చేసిన మట్టి విగ్రహాన్ని నీటిలోకి విడిచిపెడుతుంది. ఇంతలో అక్కడికి వినాయకుడొస్తాడు. ఏమిటి మూషిక, ఏం చేస్తూ ఉన్నావ్? ఆ స్వామి మీరా, ఎలా ఉన్నారు స్వామి? ముందుగా నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇలా చేసి ఉండవలసింది కాదు. ఎలా చేసి ఉండకూడదు? ఇంతకీ నువ్వేం చేశావు? అదే స్వామి, ఆలస్యంగా నిద్ర లేవడం కారణంగా మీకు కోపం వచ్చింది. మీరు నన్ను విడిచిపెట్టి భూలోకానికి వచ్చేశారు.
అరే, లేదు లేదు. భక్తులు కొంతమంది ఆపదలో చిక్కుకున్నారు. కాపాడమని వేడుకున్నారు. ఇక అంతే. ఒక్క క్షణం ఆలోచించకుండా భూలోకానికి పరుగులు తీశాను. అంతేకాని నీపై నాకు ఎలాంటి కోపం లేదు. భూలోకానికి వచ్చి భక్తులను రక్షించాను. అంతేనా? ఇవాళ నా పుట్టినరోజు కావడంతో భూలోకవాసులందరూ నాకు ఎంతో భక్తితో మరియు శ్రద్ధతో పూజలు చేశారు. రకరకాల నైవేద్యాలు కూడా పెట్టారు. ఇదిగో నీకోసం కూడా కొన్ని మూట కట్టుకున్నాను. పద, కైలాసానికి వెళ్ళి హాయిగా వీటిని తింటూ కబుర్లు చెప్పుకుందాం. అంటే నాపై మీకు కోపం లేదా స్వామి? చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి, మిమ్మల్ని నాపై కూర్చోబెట్టుకుని కైలాసానికి తీసుకుని వెళ్తాను. అలా మూషికం వినాయకుణ్ణి తన వీపుపై కూర్చోబెట్టుకుని కైలాసానికి బయలుదేరుతాడు. ఒకరోజు కార్తికేయుడు కైలాసంలో దిగులుగా కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో సంతోషం లేదు. పార్వతీదేవి చేతిలో పూలబుట్టతో అక్కడికొస్తుంది. కార్తికేయుడిని చూసి ఆశ్చర్యపోతుంది. అతని పక్కన కూర్చుంటుంది. కుమారా కార్తికేయ, ఏమిటిది? ఎప్పుడు సంతోషంగా ఉండే నీ ముఖం ఎందుకిలా వాడిపోయింది? కైలాసంలో ఏదైనా నిన్ను బాధ పెట్టిందా? నీ మనసులో ఏదో బాధున్నట్టుంది. నాతో చెప్పు నాయనా. అమ్మా, నీకు తెలియనిదేముంది? మరికొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా. అవును నాయనా, వినాయక చవితంటే ఎంతో పవిత్రమైన పండుగ కదా. మరి దాని గురించి ఎందుకు దిగులు? వినాయకుడు భూలోకానికి వెళ్ళిపోతాడు కదా. 9 రోజుల పాటు అక్కడ తన భక్తుల పూజలు అందుకుంటాడు. 9 రోజుల పాటు కైలాసంలో నాకు తోడుగా ఉండడు కదా. వినాయకుడు 9 రోజులు కైలాసంలో ఉండడు అనగానే నాకు చాలా బాధగా ఉందమ్మా. అవును నాయనా, నువ్వు చెప్పింది నిజమే. వినాయకుడు భూలోకానికి వెళ్లడం నాక్కూడా బాధని కలిగిస్తుంది. కొడుకు దూరంగా ఉంటాడని ఏ తల్లికి మాత్రం బాధుండదు. కాని అది తప్పదు కదా. వినాయకుడు మొదటి పూజలందుకునే దేవుడు. భూలోకంలో తన భక్తులు అతని రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. వారి కష్టాలను తీర్చటానికి, వారికి మంచి జరగటానికి అతను వెళ్ళక తప్పదు. ఇది అతని ధర్మం నాయనా. అవునమ్మా, నాకు తెలుసు. కాని అన్నయ్య లేకుండా కైలాసం నాకు వెలవెలబోయినట్టు అనిపిస్తుంది. నీ బాధ నాకర్థమైంది నాయనా. కాని ధర్మాన్ని పాటించడం కూడా ముఖ్యమే కదా. మనం అతని రాక కోసం ఎదురుచూద్దాం. అంతలో పరమశివుడు అక్కడికొస్తాడు. పార్వతీదేవి, కార్తికేయుడు లేచి నిలబడి ఆయనకు నమస్కరిస్తారు. ఏమిటి పార్వతీ, కార్తికేయ, మీరిద్దరూ ఏదో బాధలో ఉన్నట్టున్నారు. వినాయకుని గురించి ఆలోచిస్తున్నారా? అవును స్వామి, వినాయక చవితి రాకతో వినాయకుడు భూలోకానికి వెళ్ళిపోతాడని కార్తికేయుడు బాధపడుతున్నాడు. నాకు కూడా కొంత దిగులుగానే ఉంది. మీ బాధ నాకర్థమైంది. వినాయకుడు మీతో లేని లోటు మీకు తెలుసు. కాని ఆ లోటును ఎలా తీర్చాలో నాకు తెలుసు. వినాయకుడు కైలాసంలో ఉండడు అని బాధపడే బదులు మీరిద్దరూ ఈ 9 రోజులు వినాయకుడికి పూజలు చేయండి. పూజలా? కాని అమ్మా నాన్న వినాయకుడు ఇక్కడే లేనప్పుడు పూజలు చేయడమెలా? వినాయకుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు నాయనా. కేవలం శరీరం దూరంగా ఉన్నా అతని ఆత్మ ఇక్కడే ఉంటుంది. మీరొక మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయండి. ఆ విగ్రహంలో వినాయకుడున్నాడని భావించి భక్తితో పూజలు చేయండి. అలా చేయడం వల్ల వినాయకుడు మనతోనే ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీ మనసులోని లోటు తీరుతుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మీ భక్తికి ఒక రూపం. అవును స్వామి, మీరు చెప్పింది నిజమే. వినాయకుడు ఇక్కడే ఉన్నాడనే భావనతో పూజిస్తే ఆ లోటు తీరుతుంది. నాన్నా, నేను మట్టి విగ్రహాన్ని తయారు చేస్తాను. వినాయకుడికిష్టమైన విధంగా ఎంతో ప్రేమతో తయారు చేస్తాను. అలాగే నాయనా, మీ భక్తికి మించిన పూజ మరొకటి లేదు. ఈ 9 రోజులు మీరు చేసే పూజలు వినాయకుణ్ణి మరింత సంతోషపరుస్తాయి. వెంటనే పార్వతీదేవి, కార్తికేయుడు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యారు. కైలాసంలోని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చారు. చూడు కార్తికేయ, ఈ మట్టి ఎంత పవిత్రంగా ఉందో. దీనికి
మన ప్రేమను భక్తిని జోడిస్తే వినాయకుడు తప్పకుండా ఇందులో కొలువై ఉంటాడు. అవునమ్మా, అన్నయ్య పెద్ద బొజ్జ, ఒక దంతం, తొండం అన్నీ ఎంతో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. నిజంగా అన్నయ్య మన కళ్ల ముందే ప్రత్యక్షమైనట్టుంది. అవును నాయనా, మనసులో నిండైన భక్తి ఉంటే దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఈ విగ్రహం అన్నయ్య లేని లోటును తీరుస్తుంది. నేను అన్నయ్యకిష్టమైన మోదకాలు, లడ్డూలు తయారు చేయడంలో నీకు సాయం చేస్తానమ్మా. తప్పకుండా నాయనా, నీ ప్రేమతో చేసిన నైవేద్యాలను అన్నయ్య తప్పకుండా స్వీకరిస్తాడు. విగ్రహం పూర్తవుతుంది. అది ఎంతో అందంగా నిజంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పార్వతీదేవి కార్తికేయుడి మనసు ఆ విగ్రహాన్ని చూసి ఆనందంతో నిండిపోతుంది. కైలాసంలో ఒక పవిత్రమైన స్థలంలో అందంగా అలంకరించిన మండపం మధ్యలో మట్టి వినాయకుడి విగ్రహం పెట్టి పార్వతీదేవి కార్తికేయుడు భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం మొదలు పెడతారు. వినాయకుడికి 21 రకాల పత్రులను సమర్పిస్తూ, ఓ విఘ్నేశ్వర, మొదటి పూజలు అందుకునే దేవా, నీవు లేని లోటును తీర్చటానికి నీవు ఇక్కడే ఉన్నావని భావించి మేము ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తున్నాం. మా పూజలను స్వీకరించు. ఓం గజనాన నమః, ఓం గణేశాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం లంబోదరాయ నమః. తన చేతులతో తయారు చేసిన మోదకాలను విగ్రహం ముందు ఉంచుతాడు. అన్నయ్య, నీకిష్టమైన మోదకాలు, లడ్డూలు ఎంతో ప్రేమతో తయారు చేశాను. దయచేసి స్వీకరించు. శివుడు ప్రశాంతంగా వారి పూజలని చూస్తూ ఉంటాడు. వీరి భక్తి ఎంతో గొప్పది. శరీరం దూరంగా ఉన్నా వారి మనసుల్లో అతని సాన్నిధ్యం ఎంత స్పష్టంగా ఉందో. ఇదే కదా అసలైన భక్తి. అలా 9 రోజుల పాటు పూజలు కొనసాగుతాయి. ప్రతిరోజు పార్వతీదేవి కార్తికేయుడు సంతోషంతో పూజలు చేస్తారు. వారి ముఖాల్లో ఆనందం, తృప్తి కనిపిస్తాయి. కార్తికేయుడి బాధ పూర్తిగా తొలగిపోతుంది. ఒకరోజు పూజ అనంతరం పార్వతీదేవితో కార్తికేయుడు, అమ్మా, నాన్న చెప్పిన మాట ఎంత నిజమో కదా. అన్నయ్య లేడని నేను బాధపడ్డాను. కాని మట్టి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటే అన్నయ్య నిజంగా మన పక్కనే ఉన్నాడనిపిస్తుంది. అతని అల్లరి, అతని నవ్వు అన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవును నాయనా, భక్తికి రూపం ముఖ్యం కాదు, మనసులోని భావమే ముఖ్యం. నీ భక్తి అన్నయ్యను నీ దగ్గరికి తీసుకొచ్చింది. 9వ రోజు వినాయక చవితి వేడుకలు ముగిశాయి. పరమశివుడు, పార్వతీదేవి, కార్తికేయుడు కలిసి మట్టి వినాయకుడి విగ్రహాన్ని కైలాసంలోని పవిత్రమైన గంగానది వద్దకు తీసుకొస్తారు. ఈ మట్టి విగ్రహం వినాయకుడి శరీరాన్ని సూచిస్తుంది. ఇది నీటిలో కరిగిపోయినా వినాయకుడు మన మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటాడు. విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తూ, ఓ గంగామాత, మా ప్రియమైన కొడుకును నీలో లీనం చేసుకో. అతని ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండేలా చూడు. అన్నయ్య, నీవు ఎప్పుడూ మాతోనే ఉంటావు. నీ ప్రేమ, నీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. వారి మనసుల్లో ఒక ప్రశాంతత, తృప్తి నిండిపోతాయి. కొద్దిసేపటికి వినాయకుడు భూలోకం నుండి కైలాసానికి తిరిగి వస్తాడు. అతని ముఖంలో ఆనందం, కళ్లల్లో మంచి వెలుగు. తన తల్లిదండ్రులు, సోదరుడు తన కోసం చేసిన పూజల గురించి తెలుసుకుని ఎంతో సంతోషిస్తాడు. అమ్మా, నాన్న, కార్తికేయ, నేను లేని లోటును మీరు ఎంత అద్భుతంగా తీర్చుకున్నారు. మీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. అన్నయ్య, నువ్వు దూరంగా ఉన్నావని బాధపడ్డాను. కాని నాన్న చెప్పినట్టు మట్టి విగ్రహాన్ని పూజించడం వల్ల నువ్వు మాతోనే ఉన్నావని అనిపించింది. ఇప్పుడు నువ్వు తిరిగి రావడం వల్ల మా ఆనందానికి హద్దులు లేవు. నీవు తిరిగి రావటం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది నాయనా. నీ భక్తి, నీ ప్రేమ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటాయి. భక్తికి దూరం అడ్డు కాదని, మనసులో నిండైన ప్రేమ, భక్తి ఉంటే దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుందని మన కైలాస కుటుంబం మరోసారి నిరూపించింది. వినాయకుడు, కార్తికేయుడు, శివుడు, పార్వతీదేవి అందరూ
ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటారు. కైలాసంలో తిరిగి శాంతి, సంతోషం నిండిపోతాయి. అప్పటి నుండి కైలాసంలో ప్రతి వినాయక చవితికి వినాయకుడు భూలోకానికి వెళ్లినా పార్వతీదేవి, కార్తికేయుడు మట్టి విగ్రహాన్ని పూజించి ఆ లోటును తీర్చుకుంటూ వచ్చారు. భక్తికి రూపం లేదని, మనసులోని భావమే ముఖ్యమని ఈ కథ కైలాసవాసులకు, భూలోకవాసులకు చాటి చెప్పింది.